రాష్ట్ర వ్యాప్తంగా బానుడి బగబగలకు జనం అల్లాడుతున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అగ్నిగుండంగా మారింది. ఉదయం 8 గంటల నుంచే ఎండ మండుతోంది. వారం రోజులుగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు. స్థానికులు రోడ్డుపై ఆమ్లెట్లు వేసి సూర్యుడి ఉగ్రరూపాన్ని చూపుతున్నారు. సింగరేణి ఉపరితల గనులు, ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమ, ఎరువుల కర్మాగారం పరిశ్రమల వల్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఎండ వేడిమికి సింగరేణి ఉపరితల గనులలో హాజరు శాతం తగ్గిపోతోంది. పక్క పెట్టిగా రెండింటికి ఎంత అయిపోతుంది. హాఫ్ బాయిల్ అయింది కాబట్టి 65 సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా నేను ఎప్పుడూ ఇంత ఉష్ణోగ్రతను చూసి ఎరగను. ఈ భవన నిర్మాణాలు కావచ్చు, లేదా రోడ్ల మీద కావచ్చు, లేదా చిన్న చిన్న కార్మికులు కూడా ఈ ఎర్రటెండర్లో పనిచేస్తున్నారు. వాళ్ళు తీవ్రమైన ఎండకు వాళ్ళు అనారోగ్యానికి గురవుతారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన ఇప్పటి నుంచి ఒక టైం బౌండ్గా ఈ మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా ఉన్న ఈ రామగుండం కోల్బెట్టు ప్రాంతంలో ఈ ఎండాకాలంని ఒక యుద్ధ ప్రాతిపదికగా నివారణ చర్యలు చేపట్టడానికి చెట్లు పెంచాలి, తర్వాత వాటర్ స్ప్రింక్లింగ్ చేయాలి, తర్వాత ప్రజలను ఎడ్యుకేట్ చేసి వాళ్ళని ఎండను రానివ్వకుండా వాళ్ళకు తెల్లటి గుడ్డ కట్టుకోవడం, ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థలు ఏదో మజ్జిగ లాంటివి చేస్తున్నాయని ప్రభుత్వ పరంగానే ఈ చల్ల లాంటి ఓఆర్ఎస్ ప్యాకెట్ లాంటి అందరికి ఇవ్వాలి. బాడీ టెంపరేచర్ 40 degrees దాటుతుంది కాబట్టి మల్టీ ఆర్గన్ ఫెయిల్ అవుతుంది. ముఖ్యంగా బ్రెయిన్, కిడ్నీలు అన్నీ డ్యామేజ్ అయిపోయి ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. సాధ్యమైనంత వరకు నీటిని తీసుకొచ్చి కావాల్సినంత వెంటిలేషన్ ఇచ్చేసి ఫ్యాన్ కింద ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకా అత్యవసర పరిస్థితుల్లో మా గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని వసతులు ఉన్నాయి. వెంటనే హాస్పిటల్ తీసుకొస్తే మేము కావాల్సినవన్నీ వైద్యం చేస్తాం. బట్ ఇమీడియట్గా రెస్పాండ్ కండి. యాక్చువల్లీ ఏంటంటే అది వెంటనే రెస్పాండ్ అవుతేనే మేము ఏమన్నా రికవరీ చేయగలుగుతాం.